ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బ్రహ్మలకుంట హత్య కేసులో సత్తుపల్లి విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ ఎం శ్రీనివాసరావు సంచలన తీర్పు ఇచ్చారు. 6గురికి యావజ్జీవ శిక్ష, మరొకరికి 5 సంవత్సరాల కారాగార శిక్షను విధించారు. 2019లో పెనుపల్లి మండలం బ్రహ్మలకుంట సర్పంచ్ ఎన్నికల్లో బానోతు తాలి సర్పంచ్గా గెలుపొందడానికి, అలానే తన తల్లి ఓటమికి ఏటుకూరి నరసింహారావు కారణమని బానోతు తులిసమ్మ కుమారుడు గోపి తన స్నేహితుడు వెంకటేశ్వరరావుతో కలిసి తాళ్లపెంట వెళ్లి వస్తున్న నరసింహారావును దారి కాసి మారునాయుధాలతో హత్య చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి హత్యకు సహకరించిన మరో 5గురు బానోతు భీమా, బానోతు మోహన్, అజ్మీరా రవీంద్ర, బానోతు కృష్ణ, వాకుండోతు మంగమ్మలపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో బుధవారం నాడు గోపి, వెంకటేశ్వరరావు, భీమా, మోహన్, రవీంద్ర, కృష్ణకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 10,000 జరిమానా, అలాగే కేసులో ప్రమేయం ఉన్న మంగమ్మకు 5 ఏళ్ల కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధించారు. విఐ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ ఎం శ్రీనివాసరావు.